ఇది వెబ్‌సైట్‌లో ఉన్న డాష్‌బోర్డ్ వస్తుందండి ఇది. డాష్‌బోర్డ్‌లో మీకొచ్చేసరికి ప్రొఫైల్ ఉంటుందండి. దీనికి సంబంధించి మీ ప్రొఫైల్ యొక్క డేటా అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇది ప్రొడక్ట్స్ అండి. ఎన్ని ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేశారు అని యొక్క డేటా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది యూజర్స్ మీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు, రిజిస్టర్ అయ్యారు, వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఆర్డర్స్ అండి. ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి, ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇగ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీన్ని బట్టి ఇలా మీరు డాష్‌బోర్డ్‌లో ఓవర్‌వ్యూగా మీ యొక్క వెబ్‌సైట్‌లో జరుగుతున్న యాక్టివిటీని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చండి. అలాగే ఇదొచ్చేసరికి వెబ్‌సైట్ విజిటర్స్ అండి. మీ వెబ్‌సైట్‌ని ఎంతమంది చూసారు? డైలీ వైస్ ఎంతమంది చూసారు? మంత్లీ వైస్ ఎంతమంది చూసారు? ఇయర్లీ వైస్ ఎంతమంది చూసారనేది ఈ గ్రాఫ్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇయర్లీ ఏ ఇయర్‌కి ఎంతొచ్చింది? అదే మంత్లీ అయితే గనక ఏ మంత్లీ ఎంతమంది విజిట్ చేశారు? ఇట్లాంటి డేటా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చండి డైలీ. ఇది డైలీ వైస్‌గా ఎంతమంది విజిట్ చేస్తున్నారు? డైలీ వైస్‌గా ఎంతమంది విజిట్ చేస్తున్నారనేది కూడా మీరిక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ గ్రాఫ్ మీ వెబ్‌సైట్ యొక్క ఎంతమంది విజిటర్స్ వచ్చారనే దానికి చెక్ చేసుకోవడానికి ఇది గ్రాఫ్ అనేది ఉపయోగపడుతుందండి. అలాగే ఇక్కడండి ఇది ఎంతమంది ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? ఎంత ప్రైస్ ఆర్డర్స్ వచ్చాయి? ఇదేమో ఎంత ప్రైస్ అని, ఇదేమో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని. ఎన్ని ఆర్డర్స్‌కి ఎంత అమౌంట్ అనేది పే చేశారనేది యొక్క డేటా అనేది, ఆర్డర్స్ అమౌంట్ అనేది ఇక్కడ గ్రాఫ్ అనేది అవైలబుల్ ఉంటుందండి. దీన్ని కూడా డే వైస్‌గా, మంత్లీ వైస్‌గా అలాగే ఇయర్లీ వైస్‌గా మీరు డిఫరెన్షియేషన్ అనేది చేసుకోవచ్చనమాట. ఇట్లాగా డాష్‌బోర్డ్ అనేది మీ క్లియర్ పిక్చర్ మీ యొక్క వెబ్‌సైట్ యొక్క క్లియర్ పిక్చర్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదేమో ప్రొఫైల్ అండి. ఒకవేళ మీరు ప్రొఫైల్‌ని ఎడిట్ చేసుకోవాలంటే గనక ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేము, ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా మీరు పాస్వర్డ్ చేసుకోవచ్చు. నంబర్ గాని, ఆల్టర్‌నేటివ్ నంబర్ గాని, అడ్రెస్ గాని ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే గనక మీరిక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే. ఇది ఓవరాల్‌గా మొత్తం డాష్‌బోర్డ్ యొక్క ఓవర్‌వ్యూ అండి. ఇప్పుడు యూజర్స్ దగ్గరికెళ్దాం. యూజర్స్ దగ్గరికెళ్తే మీరు నంబర్ ఆఫ్ యూజర్స్ మీరు ఏదైనా యూజర్‌ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. లేదా మీ వెబ్‌సైట్‌లో యాడ్ అయిన ప్రతి ఒక్క యూజర్ డేటా అనేది ఇక్కడికొస్తుంది. మీరు ఆ యూజర్‌ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చండి. మీకు యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీరిక్కడే డిలీట్ అని చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంతమంది యూజర్స్ డిలీట్ చేయాలనుకున్నా గానీ యాక్సెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. వ్యూ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఆళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీస్ అండి. ఇది కేటగిరీ అండి. మీరు కేటగిరీస్‌ని సబ్ కేటగిరీ కింద, మెయిన్ కేటగిరీ కింద యాడ్ జేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. కేటగిరీ నేమ్ ఇట్లాగా కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాల్సుంటుంది. కేటగిరీ నేమ్ అని ఇచ్చిన తర్వాత ఇది మెయిన్ కేటగిరీనా? లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కేటగిరీలో ఉందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ కేటగిరీ అయితేనేమో ఇక్కడ క్లిక్ చేసుకోవద్దండి. కేటగిరీ నేమ్‌తో పాటు ఆ కేటగిరీకి సంబంధించిన ఏదో ఒక ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేస్తే గనక, మనం ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని కస్టమర్‌కి నీట్‌గా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో, ఏదో ఒక ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేస్తే గనక మనము ఆ కేటగిరీకి ఆ ఇమేజ్ అనేది చూపిస్తున్నామండి. ఇది సెలెక్ట్ చేశాను. కేటగిరీ నేమ్ అనేది మనం అప్‌లోడ్ చేసాం. ఓకే. ఇదిగోండి ఇక్కడ కేటగిరీ నేమ్ అనేది అప్‌లోడ్ చేసామండి. ఇక్కడ క ఆ కేటగిరీకి సంబంధించిన ఇలా అప్‌లోడ్ అవుతుంది. పేరెంట్ కేటగిరీ అనేది ఎంప్టీ ఉంటుంది. ఎందుకంటే ఇది పేరెంట్ కేటగిరీ కాదు కాబట్టి. దీన్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు, అప్‌డేట్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు కేటగిరీని కూడా. ఓకే. వ్యూ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి వ్యూ అనేది చేసుకోవచ్చండి. ఎడిట్ అనేది చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు సబ్ కేటగరీస్ చూద్దాం. ఇది సబ్ కేటగరీ అనుకోండి. సబ్ కేటగరీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇది చాలా ఈ మెయిన్ కేటగరీ కాకుండా లెట్స్ సే క ఆహ్, కస్ట్ కే కేటగరీ నేమ్ ఇచ్చాం కదా! ఈ కేటగరీ నేమ్‌ని మనం సబ్ కేటగరీ కింద తీసుకోవాలనుకుంటున్నాం. సో, సబ్ కేటగరీ కూడా ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మనం ఈ ఇమేజ్‌ని మీరు మెనూలో గాని ఎక్కడైనా డెకరేటెడ్ ఐటెమ్‌గా గాని చూపించడానికి యూజ్ చేస్తున్నాం. సో, మెనూ అనేది ఇమేజ్ అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. పేరెంట్ కేటగరీ అనేది కేటగరీ నేమ్ కిందొచ్చింది. సబ్ కేటగరీ అనేది సబ్ కేటగరీ నేమ్ కింద వచ్చింది. ఓకే. ఇలా మీరు సబ్ కేటగరీ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. ఇలా మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రొడక్ట్స్‌లోకెళ్దామండి. ప్రొడక్ట్స్‌లోకెళ్ళిన తర్వాత ఈ ప్రొడక్ట్స్‌లో మీరు మీరు డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ ప్రైస్, కేటగరీస్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కేటగరీస్‌లో యాడ్ చేసాం గదండీ! ఆ కేటగరీస్ మొత్తం గూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సబ్ కేటగరీస్ గాని, మెయిన్ కేటగరీస్ గాని అన్నీ డిస్‌ప్లే అవుతాయండి. ఇక్కడ ఏ కేటగరీలో మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగరీని సెలెక్ట్ చేయాల్సుంటుంది. బ్రాండ్ నేమ్ ఉంటే గనక బ్రాండ్ నేమ్ యాడ్ చేయండి. ఇన్ కేస్ లేకపోతే గనక వదిలేసేయండి. ఈ కేటగరీ ప్రొడక్ట్ స్లగ్ ఆటోమేటిక్‌గా వస్తాయండి. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అని ఇచ్చాననుకోండి. మీరు ఆ స్లగ్‌ల గురించి ఇబ్బంది పడాల్సిన నీడ్ లేదు. అది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది.
ఇది ప్రొడక్ట్ స్లగ్, ఇదేమో కేటగిరీ స్లగ్ అండి. కేటగిరీ నేమ్‌ని బట్టి కేటగిరీ స్లగ్ అనేది జనరేట్ అవుతుంది. పికప్ అడ్రెస్ అనేది దీని గురించి నేను తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఇదో పికప్ అడ్రెస్. దీన్ని మీరు సెలెక్ట్ చేయకపోయినా ప్రస్తుతానికి ఇబ్బందయితే లేదు. ఒకవేళ ప్రొడక్ట్ పికప్ అడ్రెస్ అనేది మనం షిప్పింగ్ ఏపీఐలో యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ పికప్ అడ్రెస్‌ని ప్రాపర్‌గా సెలెక్ట్ చేసేయండి. ఓకే. ఇన్ కేస్ సెలెక్ట్ చేయకపోయినా నాట్ అప్లికేబుల్ అని పెట్టినా ప్రాబ్లమ్ లేదు. ఇది ఎక్కడ యాడ్ చేయాలనేది మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత. ఫర్ నౌ పికప్ అడ్రెస్ అని గుర్తుంచుకోండి. ఓకే. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. లెట్స్ సే ఇమేజ్‌ని ఇలా యాడ్ చేసాము. ఇమేజ్ టైపు సేమ్ ప్రొడక్ట్ లెట్స్ సే మన దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 10 ప్రొడక్ట్స్ స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి. కానీ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్‌లు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్‌లో ఏమో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, అలాంటి టైంలో ఏందంటే సేమ్ ప్రొడక్ట్ ఉంటే ఈ ఈ ఈ లెట్స్ సే ఈ ఈ ఈ ప్రొడక్ట్స్ 3 ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేశారనుకోండి. ఈ 3 ఇమేజెస్ సేమ్ ప్రొడక్ట్ అయితే గనక సేమ్ ప్రొడక్ట్ కింద అప్‌లోడ్ అవుతుంది. ఈ 3 ఇమేజెస్ ఈచ్ ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్ ప్రొడక్ట్ అని పెట్టారనుకోండి. ఈ 3 ఇమేజెస్ మూడో ప్రొడక్ట్స్ కింద సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ నేమ్‌తో అప్‌లోడ్ అవుతాయి. అర్థమైందండి? అలాగా ఈ ఈ ఫీచర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇమేజ్ సేమ్ ప్రొడక్టా? ఈచ్ ఇమేజ్ ఇస్ డిఫరెంట్ ప్రొడక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేను సేమ్ ప్రొడక్ట్ అని పెడుతున్నానండి. ఓకే. స్టాక్ అవైలబుల్ ఉందా? ఔట్ ఆఫ్ స్టాక్ ఉందా? అనేది కూడా మీరు ఇక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నో సైజ్, నో కలర్. ఇన్ కేస్ మీ ప్రొడక్ట్‌కి సైజ్ గాని, కలర్ గాని లేకపోతే గనక నో సైజ్, నో కలర్ అని పెట్టుకోవచ్చు. లేదు సైజు, కలర్ అని పెడితే గనక సైజెస్ అనేవేమో ఎక్స్‌ఎల్ అని, ఎల్ అని ఎస్ఎం అని ఇలా మీరు ఏ సైజులో అయితే మీ ప్రొడక్ట్స్‌కి ఉంటాయో ఎం అని ఇట్లా ఏ సైజులో అయితే మీ ప్రొడక్ట్స్‌కి ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. సైజ్ విత్ క్వాంటిటీ లెట్స్ సే సైజు ఎక్స్ఎల్ ఉన్నాయి. ఎక్స్ఎల్ అనేవి మీ దగ్గర 10 ఉన్నాయి. ఓకే. 10 ఐటెమ్సే ఉన్నాయి. ఓకే. అప్పుడు 10 ఐటెమ్స్ అని ఏసుకోవాల్సుంటుంది. అది ఎల్ ఐటెమ్స్ అనేవి 10 మాత్రమే, 20 మాత్రమే ఉన్నాయి. అది ఎస్ సైజ్ అనేవి 5 మాత్రమే ఉన్నాయి. అలాంటి టైంలో ఇది ఇలా ఉపయోగపడుతుందండి. ఓకే. ఇలా సైజెస్ అనేవి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అలాగే సైజ్ విత్ క్వాంటిటీ అండ్ ప్రైస్. సైజ్ ఏందంటే ఎక్స్ఎల్ సైజ్‌వి క్వాంటిటీ 10 ఉన్నాయి. ప్రైస్ ఏమో రూ. 250 ఉంది. దాని వెయిట్ వచ్చేసరికి 500 గ్రామ్స్ ఉంది. అది ఎల్ అనేవి క్వాంటిటీ మన దగ్గర 5 పీసెసే ఉన్నాయి. కానీ దాని యొక్క ప్రైస్ అనేది 150 ఉంది. 400 ఉంది. లెట్స్ సే 400 అనుకుందాం. ఇదొచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 450 గ్రామ్స్ ఉంది. ఈ 450 గ్రామ్స్ ఈ గ్రామ్స్ కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే రేపు షిప్పింగ్ ఏపీఐ మీరు యూజ్ చేసినప్పుడు షిప్పింగ్ చార్జెస్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఎగ్జాక్ట్ షిప్పింగ్ చార్జెస్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయని ఈ గ్రామ్స్‌ని కూడా మేము తీసుకోవడం జరుగుతుందండి. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఈ క్వాంటిటీ ఏంటంటే, ఈ క్వాంటిటీ ఒకవేళ ఆర్డర్ గాని ప్లేస్ అయితే గనక క్వాంటిటీ ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఇన్ కేస్ 5 ఐటెమ్స్ 5 ఆర్డర్స్ ప్లేస్ అయిపోయినాయనుకోండి, క్వాంటిటీ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ అని గాని, నో స్టాక్ గాని లేదా స్టాక్ అసలు కనపడకుండా ఉండడం లాంటివి జరుగుతాయన్నమాట. అందుకని మనం ఈ క్వాంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ప్రైజెస్ అంటే ఎక్స్‌ఎల్‌లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఎల్‌లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉంటాయి గదా! అలా అందుకని ప్రైజెస్ అనేవి డిఫరెంట్‌గా తీసుకోవడం జరిగింది. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ సెక్షన్. ఇక్కడికొచ్చేసరికి సైజు, కలర్, క్వాంటిటీ అండి. సైజొచ్చి ఎల్ సైజ్ అనేవి ఆహ్, సారీ సైజ్ కాదిది. కలర్. కలర్ అనేది రెడ్ కలర్‌వి ఎల్ సైజ్‌వి. క్వాంటిటీ వచ్చేసరికి 10 నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అదే బ్లూ కలర్‌వి కలర్ నేమ్ డైరెక్ట్‌గా రాసేయడమేనండి. ఎక్స్ఎల్ సైజ్‌వి 5 అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలా మీరు కలర్‌ని, సైజు, క్వాంటిటీ గూడా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫంక్షనాలిటీ సేమ్ వర్క్ అవుతుంది. సో, దీన్ని ఇలా మనం సేవ్ చేసామనుకోండి. ఓకే. ప్రైస్ అనేది మనం యాడ్ చేయలేదు. లెట్స్ సే 600 అనుకుందాం ఈ ప్రైస్ అనేది. ఎంటర్ చేసాం. ఎక్కడ ఎంటర్ చేసాం? ప్రొడక్ట్ కేటగరీ నేమ్ దగ్గర మనం ఈ ప్రొడక్ట్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు వెబ్‌సైట్‌లోకెళ్దామండి. కలెక్షన్స్ ఓకే. హ్మ్. ప్రొడక్ట్ అనేది మనం యాడ్ చేసాం గదండీ! అది మెనూలో లేదు. ఫస్ట్ మెనూలో యాడ్ చేసుకుందాం. లెట్స్ సే కేటగరీ నేమ్ అనేది లేదు. సో, కేటగరీ నేమ్ అనేది నేను యాడ్ చేస్తున్నా. ఈ బెస్ట్ సెల్లర్ అవసరం లేదు. కలెక్షన్ కూడా అవసరం లేదు. మీకు అర్థం అవ్వడం కోసం ఫస్ట్ నౌ. సో, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసేసుకుంటే మనకి కేటగరీ నేమ్ వస్తుందండి. కేటగరీ నేమ్ మీద క్లిక్ చేస్తే మీ యాడ్ చేసిన ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేయడం జరుగుతుంది. అలా మీకు ఏ కేటగరీలో అప్‌లోడ్ చేసుకుంటే ఆ కేటగరీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీకు డిఫాల్ట్‌గా వచ్చేస్తాయండి. ఓకే.
ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్‌కెళ్దామండి. కేటగరీ అయిపోయింది కదా! ప్రొడక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సారీ, ప్రొడక్ట్స్‌లోనే మీరు లెట్స్ సే ఏదైనా ప్రొడక్ట్‌కి మీరు ఏదైనా ప్రొడక్ట్‌ని మీరు డిలీట్ ఏదైనా 4, 5 ప్రొడక్ట్స్‌ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారనుకోండి. లెట్స్ ఈ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుందండి. డిలీట్ చేసేస్తే అవి డిలీట్ అనేది అయిపోతాయండి. ఓకే కొట్టేస్తే డిలీట్ అయిపోతాయి. అలాగే డిలీట్ అనేది సరే చేసేసుకోవచ్చు. లేదా డిలీట్ కాదు, నేను ఈ 2 ప్రొడక్ట్స్‌కి నేను డిస్కౌంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. సమ్ డిస్కౌంట్ అనేది అప్లై అనుకుంటున్నా అంటే, అప్లై డిస్కౌంట్ అని క్లిక్ చేసి, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ మీరు డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు ఇచ్చేస్తే 5% అలాగా కస్టమర్‌కి కనపడేటప్పుడు మీకు చూపిస్తానండి డెమో. లెట్స్ సే ఇది 600 ఇచ్చాను గదండీ! 600కి అప్లై డిస్కౌంట్ ఇచ్చేసి ఒక 10% ఇచ్చామనుకోండి. 10 అని ఇచ్చేసి సేవ్ కొట్టేస్తాం. ఓకే. డిస్కౌంట్ అప్లైడ్ సక్సెస్‌ఫుల్లీ అనే మెసేజ్ మనకొస్తుందండి. సో, ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్స్ దగ్గరికెళ్తే ఇదిగోండి 10% డిస్కౌంట్ అప్లైడ్ అని ఇక్కడ వస్తుంది చూడండి. మనం 600 కదా! 600 కొట్టేసి 550 రూపీస్ అని కస్టమర్‌కి కనపడడం అనేది జరిగిద్దండి. ఇట్లాగా మనం డిస్కౌంట్ అనేది క్లియర్‌గా కస్టమర్‌కి చూపిస్తే ఎంత డిస్కౌంట్ అప్లై అవుతుంది, ఏంది అనేది. అది కూడా మీరు జస్ట్ అడ్మిన్ ప్యానెల్‌లో మీరు అప్డేట్ చేస్తే సరిపోతుందండి. అలా ఏ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసినా అన్ని ప్రొడక్ట్స్ సేమ్ వర్క్ అవుతాయండి. ఓకే. అలాగే ఇది మీడియా అండి. మీడియా జస్ట్ ఏం లేదు. జస్ట్ మనం స్లైడర్‌లో ఇమేజెస్‌లు గాని, లేదంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ గాని, హీరో కంటెంట్‌లో ఇమేజ్‌లు గాని అప్‌లోడ్ చేసుకోవడానికి ది బేసిక్‌గా లోగోస్ కానీ ఇవన్నీ ఏది అప్‌లోడ్ చేసుకోవాలన్నా, ఇది ఒక ఇమేజ్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే ఆహ్, ఈ మీడియా అండి. ఓకే. ఈ మీడియాలో ఇప్పుడు అప్‌లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీడియాలో మీకు డిలీట్ చేసుకోంటే డిలీట్ ఆప్షన్ ఇచ్చాం. కాపీ యూఆర్ఎల్ చేసుకోండి కాపీ యూఆర్ఎల్ ఇచ్చామండి ఆప్షను. ఈ కాపీ యూఆర్ఎల్ ఎలా ఉపయోగపడుతుందో మీకు ఫర్దర్‌గా చెప్తాను. ఓకే. అలా మీడియా అనేది హెల్ప్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం ఆర్డర్ సెక్షన్‌లోకొచ్చామండి. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. అందరికీ చాలా ఇంపార్టెంట్ అయింది. సో, ఇక్కడేందంటే ఇది ఆర్డర్ అండి. ఇక్కడ ఫస్ట్ మనం షిప్పింగ్ అడ్రెస్ ఎక్కడికి షిప్ చేయాలనేది డీటెయిల్స్ ఇచ్చాం. అడ్రెస్ యొక్క ఆర్డర్ యొక్క రిఫరెన్స్ ఐడీ గాని, ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారు, వాటి యొక్క డీటెయిల్స్ గాని, ఆర్డర్ టైము, డేట్ అండ్ టైము అండ్ ఆర్డర్ కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేసాం. అదే పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా? అండ్ ఆర్డర్ పేమెంట్ కొంతమంది ఇనిషియేట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయరండి. ఒకవేళ పేమెంట్ కంప్లీట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా! పేమెంట్ కంప్లీటెడ్ అని. ఆన్‌లైన్‌లో పేమెంట్ కంప్లీట్ అయితే ఇలా కంప్లీటెడ్ అని వస్తుందండి గ్రీన్ కలర్‌లో. అలాగే సీఓడీ అయినా గాని సీఓడీ ఇదిగోండి ఇక్కడ పేమెంట్ స్టేటస్ సీఓడీ అని వస్తుందండి. ఇనిషియేటెడ్ అని వస్తే మాత్రం పేమెంట్ కంప్లీట్ అయినట్టు కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీటెడ్ అని క్లియర్‌గా వస్తుందండి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అని, ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇలా క్లియర్‌గా మనం డేటాని కస్టమర్‌కి మనం చూపించడం జరుగుతుందండి. అలాగే టెస్ట్ ఐటెమ్స్. ఈ ఐటెమ్స్ 2, 3 ఆర్డర్స్ కానీ, ఏవైనా ఐటెమ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయండి వరుసగా. ఇవి 2, 3 ఐటెమ్స్ పెట్టినా గానీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. క్వాంటిటీ, కలరు అన్నీ కూడా ఇక్కడ ఏ క్వాంటిటీ, ఏ కలర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అలాగే దీని మీద క్లిక్ చేస్తే ఐటెమ్‌ని డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిపోవచ్చండి. మీరు ఆ ఐటెమ్‌ని చెక్ చేసుకోవడానికి వెబ్‌సైట్ లెవెల్‌లో మీరు చెక్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రస్తుతానికి అది వర్క్ అవుతుందండి. బట్ సమ్ రీజన్స్ వల్ల ప్రస్తుతానికి అది కనిపించట్లేదు. దాన్ని ఇగ్నోర్ చేయండి ప్రెజెంట్. ఓకే. దీని మీద క్లిక్ చేసి మీకు లైవ్ డెమోలో కనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను చూపించాలనుకోవట్లేదు. ఫర్ నౌ దీని మీద క్లిక్ చేస్తే వర్క్ అవుతదండి. చెక్ చేసుకోవచ్చు. ఓకే. దాని మీద డౌన్‌లోడ్ ఇన్వాయిస్ అండి. దీని మీద క్లిక్ చేస్తే ఇన్వాయిస్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకే. ఇలా క్లిక్ చేస్తే గనక మీకు ఇన్వాయిస్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుందండి. డౌన్‌లోడ్ అయిపోయి ఈ ఇన్వాయిస్‌ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి. ఓహ్! షిట్! వాట్ హ్యాపెండ్? సో, ఇన్వాయిస్ అయితే ప్రాపర్‌గా కనిపించట్లేదు. నేను ఇది చూస్తానండి. యాక్చువల్‌గా ఇన్వాయిస్ ప్రాపర్‌గా కనిపిస్తుంది. ఇలా సెల్ ప్రైస్ డీటెయిల్స్ యొక్క ఇక్కడ ఇలాగ నీట్‌గా కనిపిస్తుంది. సమ్‌హౌ అది నీట్‌గా కనిపించట్లేదు. నేను దీని మీద వర్క్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్యూచర్ అప్డేట్స్‌లో దీన్ని ఫిక్స్ చేసి పంపిస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఏదైనా లెట్స్ సే ఇప్పుడు ఆప్షన్స్‌లోకొద్దామండి. ఇక్కడ మీకొచ్చేసరికి ఆర్డర్ ఎన్ని ప్లేస్ అయ్యున్నాయి అనేది మీకిక్కడ అవైలబుల్ ఉంటుంది. యాక్సెప్టెడ్ ఆర్డర్స్ మీరేదైనా ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెడ్ ఆర్డర్స్‌లోకొస్తుంది. షిప్డ్ అంటే షిప్డ్ అయిపోయిన ఐటెమ్స్‌లోకెళ్తుంది. డెలివర్డ్ అంటే డెలివరీ అయిపోయిన ఐటెమ్స్ అండి. రిటర్న్ అంటే రిటర్న్ అనేది ప్రస్తుతానికి మన వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేయలేదు. కస్టమర్ రిక్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్ ఐటెమ్స్‌లోకొస్తాయి. ఓకే. ఇలా ఆర్డర్ యొక్క స్టేటస్ అనేది మారుతుంటుందండి. లెట్స్ సే ఈ ప్రొడక్ట్‌ని అప్‌లోడ్ చేసి యాక్సెప్ట్ చేసి మనం ఇన్ కేస్ మీరు డెలివరీ ఏపీఐ గాని యూజ్ చేస్తున్నట్లయితే గనక ఇక్కడ యాక్సెప్టెడ్ అని చేసిన తర్వాత
మనం ఒక ఏపీఐ కాల్ అనేది చేస్తున్నామండి. డెలివరీ ఏపీఐని హిట్ చేసి అక్కడ మీకు రికార్డ్ అనేది ప్లేస్ అయ్యి, ఆ రికార్డ్ అనేది ఇక్కడ డెలివరీ ఏపీఐ యొక్క స్టేటస్ అనేది కూడా డిస్‌ప్లే అవుతదండి. ఐయామ్ జస్ట్ చెకింగ్ ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్. బికాజ్ ఇది లోకల్ కాబట్టి నేనంత ఈ కాన్ఫిగరేషన్స్ ప్రాపర్‌గా ఇవ్వలేదు. అందుకని కనిపించట్లేదు. బట్ లైవ్ వెబ్‌సైట్‌లో అందరూ యూజ్ చేస్తున్నారు. మీకు కూడా వర్క్ అవుతదండి. ఓకే. ఇలా యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రం డెలివరీ ఏపీఐ అనేది హిట్ అవుతుందండి. మీకేంటంటే ఇక్కడ స్టోర్ ఇన్ఫర్మేషన్‌లో ఈ డెలివరీ ఏపీఐలో మీరు టోకెన్ అనేది మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోకెన్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. నాది చూడండి ఎంప్టీ ఉంది. ఇక్కడ టోకెన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ అందులో రీచార్జ్ అనేది ప్రాపర్‌గా చేసుండాలి. అలా చేసినట్లయితే గనక అప్పుడు మీకు ఆ డెలివరీ ఏపీఐ హిట్ అయ్యి మీకు టోకెన్ మీ రికార్డ్ అనేది డెలివరీ వెబ్‌సైట్‌లోకెళ్తుందండి. వాళ్ళు మీ ఇంటికొచ్చి పిక్ చేసుకొని తీసుకొనెళ్ళి మీ కస్టమర్‌కి డెలివరీ అనేది ఇస్తారండి. ఓకే. అలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఐటెమ్‌ని డెలివరీలోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చండి. డెలివరీలోకి షిఫ్ట్ చేసేసుకోవడానికి ఆ ఐటెమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెలివరీ అని క్లిక్ చేసి ఇక్కడ డెలివరీ అని పెట్టేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 855 కదా! ఇక్కడ డెలివరీలోకి 855 మూవ్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి మూవ్ అయిపోయింది. ఓకేనా? రికార్డ్ అనేది మూవ్ అయిపోయింది. డెలివరీ ఐటెమ్‌లోకి మూవ్ అయిపోయింది. అట్లా అన్నీ మూవ్ అయిపోతూ ఉంటాయండి. ఆర్డర్ ప్లేస్డ్‌లో ఏ ఐటెమ్ కూడా ఉండొద్దండి. డిఫాల్ట్ ఇదే లోడ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు అన్నిటిని మూవ్ చేసేసుకుంటూ ఉండండి. లేదా క్యాన్సిల్ చేసేసుకోండి. వేరే స్టేటస్‌లోకి మారిపోతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు పేజెస్ అండి. పేజెస్ ఏంటంటే మీరు నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చండి. మనం ఈ పేజెస్‌ని ఇన్నే పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా అని మనం ఒక రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ యాడ్ న్యూ అని కొట్టి టైటిల్, కంటెంట్ ఇచ్చేసి మీరు పేజెస్ అనేవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి. కంప్లీట్ యాక్సెసిబిలిటీ మనం ఇవ్వడం జరిగింది. క్రియేట్ అని క్లిక్ చేయగానే. సో, పేజెస్ అనేవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి. యాడ్ న్యూ అనే పేజ్ ద్వారా. అంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా కంటెంట్ ఏదైనా కావాలన్నా ఎడిట్ గాని, అప్డేట్ గాని, వ్యూ గాని, డిలీట్ గాని ఇలా కంప్లీట్ యాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది మెనూ ఐటెమ్ అండి. మెనూలో ఏంటంటే లెట్స్ సే ఇక్కడ మెనూలో చూడండి. హోమ్, కేటగరీ నేమ్, గిఫ్ట్స్ ఓకే. ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కనిపిస్తుంది. లెట్స్ సే నేను టీ షర్ట్స్ అనేది యాడ్ చేయాలనుకున్నానండి. ఆ ఐటెమ్‌ని సెలెక్ట్ చేసి యాడ్ టీ షర్ట్స్ అని క్లిక్ చేసి సేవ్ మెనూ అని క్లిక్ చేస్తే గనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే టీ షర్ట్స్ అనేది ఇక్కడికొచ్చేస్తుంది. టీ షర్ట్ యొక్క కేటగరీ గాని, పేజెస్ గాని సంబంధించిన డేటా అంతా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. జస్ట్ ఆ ఐటెమ్‌ని మీరు మెనూలో యాడ్ చేసుకోవాలంతే. ఐటెమ్‌ని మెనూలో యాడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది అయిపోతుంది. ఓకే. టీ షర్ట్స్ అనేది. లేదు ఇ ఇ ఇక్కడ నుంచి గిఫ్టులు పక్కన ఉండాలి, టీ షర్ట్స్ ముందుండాలి అంటే గనక డ్రాగ్ అండ్ డ్రాప్ అని జస్ట్ డ్రాగ్ చేసి, డ్రాప్ చేసి సేవ్ మెనూ అని క్లిక్ చేయడమేనండి. సేవ్ మెనూ అని క్లిక్ చేస్తే చూడండి గిఫ్ట్‌లు అటువైపు వెళ్ళిపోయింది. టీ షర్ట్ ఇటువైపు వచ్చేసింది. అట్లాగా ఫుల్లీ ఫ్లెక్సిబుల్‌తో మనం ఇవ్వడం జరిగిందండి. అలాగే సబ్ మెనూని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్‌లు అనేది సబ్ మెనూ ఆఫ్ టీ షర్ట్స్ అని ఇచ్చినట్లయితే గనక ఇక్కడ సబ్ మెనూ కింద డిస్‌ప్లే అవుతదండి. దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి సబ్ మెనూ గిఫ్ట్స్ అనేది సబ్ మెనూ అంటే థీమ్‌ని బట్టి డిస్‌ప్లే అవుతదండి. ఈ థీమ్‌లో ఇలా ఉంది. ఓకే. అందుకని ఇది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? థీమ్‌ని బట్టి డిఫరెంట్‌గా డిస్‌ప్లే అవుతది. ఈ థీమ్‌లో అయితే ఇలా ఉంది కాబట్టి ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. అలా. సబ్ మెనూ కింద కావాలంటే సబ్ మెనూ కింద, మెయిన్ మెనూ మీద కావాలంటే మెయిన్ మెనూ కింద అలా మీరు హైరార్కీని కూడా డెవలప్ చేసుకోవచ్చండి. డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. ఫ్లెక్సిబుల్ మెనూ కంప్లీట్‌గా. ఓకే. ఇది సెట్టింగ్స్ అండి. సెట్టింగ్స్ ఏంటంటే హోమ్‌లో ఏంటంటే స్లైడర్ 1, 2, 3 ఇప్పుడు చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది నార్మల్ ఉంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇమేజ్ అనేది నార్మల్ ఉంది. బట్ మీకిది నచ్చలేదు. మీరు స్లైడర్ కింద మార్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. అలా మార్చుకోవాలనుకుంటే గనక మీరు ఇందాకడ మీడియాలోకెళ్ళాం గదా! ఇది స్లైడర్ ఇమేజ్ అనుకోండి. స్లైడర్ ఇమేజ్ యొక్క ఈ ఇమేజ్‌ని నేను కాపీ చేశాను. హోమ్‌లోకొచ్చాను. స్లైడర్ యొక్క ఇమేజ్ యూఆర్ఎల్ అండి. అండ్ ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసి ఎక్కడికెళ్ళాలి? లెట్స్ సే కేటగరీ నేమ్స్‌కెళ్ళాలనుకోండి. కేటగరీ నేమ్ యొక్క లింక్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి. ఓకే. అలాగే ఇంకో ఇంకో యూఆర్ఎల్ అనుకోండి. లెట్స్ సే దీన్ని నెక్స్ట్ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. ఇంకో స్లైడర్ ఇమేజ్ ఏదైనా ఉందా? లేకపోతే అప్‌లోడ్ చేసుకుందామండి. సో, లేకపోతే అప్‌లోడ్ చేసేసుకుందాం. స్లైడర్ యొక్క ఇమేజ్
ఇవన్నీ కూడా స్లైడర్ యొక్క ఇమేజెస్ అండి. డిఫరెంట్ స్లైడర్స్ యొక్క ఇమేజెస్. లెట్స్ అండర్‌స్టాండ్. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడికి క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసి ఇంకెక్కడికెళ్ళాలి. దీన్ని క్లిక్ చేస్తే నాకు సబ్ మెనూలోకెళ్ళాలి. సబ్ మెనూలోకెళ్ళాలంటే దీని మీద క్లిక్ చేసి సో, ఇప్పుడొచ్చేసరికి లెట్స్ సే ఆహ్, దీన్ని కాపీ చేసాం. ఇక్కడ పేస్ట్ చేసాం. లెట్స్ సే గిఫ్ట్‌లనుకోండి. ఈ గిఫ్ట్ లింక్‌ని తీసుకొచ్చి లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేసాం. అలాగే ఇంకొక ఇమేజ్. ఈ ఇమేజ్‌ని కాపీ చేసాం. ఈ ఇమేజ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అది క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళాలి? టీ షర్ట్స్‌కెళ్ళాలనుకున్నామనుకోండి. ఓకే. టీ షర్ట్ అనేది మెయిన్ మెనూ. కేటగిరీ నేమ్‌లోకెళ్ళాలనుకున్నాం అనుకోండి. కేటగిరీ నేమ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ మోర్ అండి. ఇలా నంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇదనే కాదు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సబ్మిట్ అని క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి వెబ్‌సైట్ అనేది ఎలా మారిపోతుందో. అదిగో చూడండి. స్లైడర్ అనేది మీకొచ్చేసింది. ఇమేజ్ వెబ్‌సైట్‌ని తగినట్టుగా మార్చుకుంటూ ఉండాల్సి ఉంటుందండి. సో, ఫర్ నౌ ఇది ఇలా వచ్చేసింది స్లైడర్ అనేది. ఓకే. సో, థీమ్‌ని బట్టి ఈ స్ట్రక్చర్ గూడా మారిపోతూ ఉంటుందండి. థీమ్‌ను బేస్ చేసుకొని కూడా ఈ స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే. ఇలా మీకు స్లైడర్ ఇమేజెస్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఫుల్లీ కస్టమైజ్డ్. ఓకే. ఎప్పటికప్పుడు ఏదైనా డిస్కౌంట్ వచ్చినా గానీ, యాడ్ చేసుకోవడానికి గానీ, ఏదైనా సంక్రాంతి ఇట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కస్టమైజేషన్‌గా ఇమేజ్‌ని యాడ్ చేసుకోవడానికి కానీ, అలాంటి టైంలో ఈ స్లైడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దాని మీద క్లిక్ చేసి ఎక్కడికి నావిగేట్ అవ్వాలనే లింక్ కూడా మీరు ఇచ్చేస్తే అక్కడికి నావిగేట్ అయిపోతుంది. ఓకే. అలా డిస్కౌంట్ డేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కేటగిరీ కింద దాన్ని యాడ్ చేసుకొని దాని బేస్ మీద మీరు ప్రొడక్ట్స్ అనేది అప్‌లోడ్ చేస్తే కస్టమర్‌లు వాటిని పర్చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఓ ఇలా స్లైడర్ అనేది వర్క్ అవుతుందండి. ఇప్పుడు కస్టమైజేషన్ థీమ్ ఏంటంటేనండి ఇక్కడ లోగో. ఇప్పుడు మీడియాలో ఇక్కడుంది గదా! మీడియాలో లెట్స్ సే ఆహ్, లోగో కదా! సో, ఇది లోగో అనుకుందామనుకోండి. సో, అప్‌లోడ్ చేశాము. సో, ఇక్కడ లోగో అనేది అవైలబుల్ ఉంది. ఓకే. ఈ లోగో యూఆర్ఎల్‌ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయడం. ఫేవీ ఐకాన్ అంటే ఏంటంటేండి, ఇక్కడ వెబ్‌సైట్‌లో ఇది కనిపిస్తుంది గదా! ఇక్కడ దీన్ని ఫేవీ ఐకాన్ అంటారండి. ఓకే. ఈ ఫేవీ ఐకాన్ కావాలంటే, ఆ ఫేవీ ఐకాన్ యొక్క ఫేవీ ఐకాన్ కూడా అప్‌లోడ్ చేసుకొని, ఆ ఫేవీ ఐకాన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటే వచ్చేస్తుందండి. ఫర్ నౌ దీన్ని నేను ఫేవీ ఐకాన్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఓకే. ఇది నా ఫేవీ ఐకాన్. సో, ఫేవీ ఐకాన్ యొక్క లింక్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేసేయాల్సి ఉంటుంది. లోగో, ఫేవీ ఐకాన్ లింక్. ఓకే. అప్పుడు మనం అప్డేట్ చేసేస్తే మన వెబ్‌సైట్ థీమ్‌లో గూడా అవి అప్డేట్ అయిపోతాయండి. ఇక్కడ చూడండి లోగో వచ్చేసింది. అలాగే ఫేవీ ఐకాన్ చేసాం కదా! ఇక్కడ చూడండి ఫేవీ ఐకాన్ కూడా అప్డేట్ అయిపోయింది. అట్లాగా. ఇక్కడ మనం అప్డేట్ చేసేసుకుంటే అక్కడ అప్డేట్ అయిపోతాయండి. సో, బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ లెట్స్ సే ఇక్కడ మనం స్లైడర్ ఇచ్చాం గదండీ! స్లైడర్ ఇవ్వకపోతే గనక ఇన్ కేస్ మీరు స్లైడర్ ఇవ్వడం మీకిష్టం లేదు. జస్ట్ ఒక్క ఇమేజ్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. సెట్టింగ్స్‌లో ఉన్నది ఈ స్లైడర్ మొత్తాన్ని క్లియర్ చేసేయండి. ఓకే. క్లియర్ చేసేసి ఇక్కడ సెట్టింగ్స్‌లోకొచ్చి హోమ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు ఇవ్వాల్సుంటుందండి. సో, ఫస్ట్ మీడియాలోకెళ్ళి లెట్స్ సే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇది పెట్టాలనుకుంటున్నాననుకోండి. దీన్ని యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ కొట్టేసేయండి. అంటే టెక్స్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. ఇక్కడ ఓన్లీ ఇమేజ్ మాత్రమే డిస్‌ప్లే అయితే బాగోదు. ఏదైనా ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! ఇట్లాగా ఏదైనా మార్చాలనుకున్నారనుకోండి. టెక్స్ట్ యాడెడ్ లెట్స్ సే షాపింగ్ ఇన్ అవర్ వెబ్‌సైట్ టు గెట్ జస్ట్ అంతవరకు ఇద్దామండి. ఓకే. సబ్‌లైన్ వచ్చేసరికి ఓల్డ్ క్లాస్ డిజైన్స్ అలా పెట్టేసుకోండి. అంటే హీరో లింక్ ఇదేంటంటే అక్కడ బటన్ కావాలంటే బటన్ కూడా స్టార్ట్ షాపింగ్ నౌ బటన్ యొక్క టెక్స్ట్ అండి ఇది. బటన్ క్లిక్ చేసి ఎక్కడికెళ్ళాలనేది. బటన్ క్లిక్ చేస్తే నాకు కేటగరీ నేమ్‌లోకెళ్ళాలనుకుంటున్నాను. సో, దీని యొక్క లింక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సుంటుంది. ఓకే. చేసి సేవ్ చేసామనుకోండి.
బూమ్ చేంజ్ అయిపోతే అయిపోతుందండి. ఇదిగోండి చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మారిపోయింది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మారిపోయింది. ఇదిగోండి షాపింగ్ ఇన్ అవర్ వెబ్‌సైట్ మనం ఏదైతే ఇచ్చామో అది. ఓకే. ఇక్కడ వరల్డ్ క్లాస్ డిజైన్ క్యాప్షన్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ ఫర్ షాపింగ్ నౌ అని ఉంది కదా! క్లిక్ చేస్తే అది అక్కడికి నావిగేట్ అయిపోతుంది. మనం క్లిక్ చేస్తే కేటగరీ నేమ్‌కి నావిగేట్ అవ్వాలనుకున్నాం కదా! అలా నావిగేట్ అయిపోతుంది. ఇట్లా కంప్లీట్‌గా మీ యొక్క హ్యాండ్‌లో ఉంటుందండి. మీరు వీటన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇనీషియల్ సెటప్‌లోనే మేము అంతే కంప్లీట్ చేసి మీకిస్తాము. ఓకే. సో, ఇది ఇంతవరకు ఉంటుందండి. ఇది టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్స్ అంటే ఇప్పుడు మీరు కిందకొచ్చారనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! వీటిని టెస్టిమోనియల్స్ అంటారండి. వీటిని కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే షో టెస్టిమోనియల్ అనుకున్న అసలు మీకు అయి వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ అయిపోతాయండి. అలా క్లిక్ చేసి ఇలా రిఫ్రెష్ చేశారనుకోండి ఆఫ్ అయిపోయాయి. అయి కనిపించవండి. ఇన్ కేస్ మీరు కాదు కనిపించాలి నాకు టెస్టిమోనియల్స్ అని అనుకుంటే గనక మళ్ళీ కిందకెళ్ళి టెస్టిమోనియల్స్ ఆన్ చేసుకొని లేదు ఏ టెస్టిమోనియల్ ఏమేమి యాడ్ చేయాలనుకుంటే టెస్టిమోనియల్ హెడ్‌లైన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? కస్టమర్ రివ్యూస్, కస్టమర్ రివ్యూస్ అని పెట్టి కస్టమర్ యొక్క ప్రొఫైల్ ఇమేజ్ అవి ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకోవాలంటే మీడియాలో అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ యొక్క ఇమేజ్ ఓకే. ఆ యువర్ కస్టమర్ యొక్క ఇమేజ్‌ని ఇక్కడ చేసుకొని కస్టమర్ డిజిగ్నేషన్ తనకేమైనా ఉంటే డిజైనర్ కామెంట్స్ తను యాడ్ చేసిన కామెంట్స్ ఇలా యాడ్ చేసుకొని కస్టమైజ్డ్‌గా మీరు వెబ్‌సైట్‌లో ప్రెజెంట్ చూపించుకోవచ్చండి. ఓకే. అదిగోండి ఒక్కటే వచ్చింది. ఎందుకంటే మనం ఒక్క రివ్యూనే ఇచ్చాం కాబట్టి. ఓకే. ఎన్ని రివ్యూస్ ఇస్తే అన్ని డిఫాల్ట్ కనిపిస్తాయండి. ఓకే. ఇది టెస్టిమోనియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. అలాగే ఫర్ నౌ నేను తీసేస్తున్నాను. డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయండి. ఆ డిఫాల్ట్‌యే మనకి ఫస్ట్ కనిపిస్తాయి వెబ్‌సైట్‌లో. మీకు పర్వాలేదనుకుంటే డిఫాల్ట్ ఎంచుకుంటానంటే డిఫాల్ట్ ఎంచుకోండి. లేదు మార్చుకుంటానంటే మార్చుకోవచ్చు. మీ చాయిస్. ఓకే. టెస్టిమోనియల్‌ని అలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ కనెక్టివిటీ లెట్స్ సే 6300 353563 ఇది మనకు నా ఫోన్ నంబర్ అండి. అలాగే ఫేస్‌బుక్ వచ్చేసి ఫేస్‌బుక్ లింక్స్. హ్మ్. ఫేస్‌బుక్ లింక్స్ వచ్చేసరికి ఆహ్, https facebook.com/weekendvisitor. ఓకే. అలాగే ఇన్‌స్టా పేజ్ గూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదున్నా గానీ ఇక్కడ మీకు సోషల్ మీడియా కనెక్టివిటీ అండి. ఇవి ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, వీటిని యాడ్ చేసేసుకుంటే గనక మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మేబీ ఈ థీమ్‌లు ఇక్కడున్నాయి. యాక్చువల్‌గా ఇలా సైడ్‌లో గూడా ఒస్తాయి. ఇంకొక థీమ్‌లో నేను చూపిస్తానది. ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఆ థీమ్‌లో ఏంటంటే ఇక్కడ కిందున్నాయి. ఈ థీమ్‌లో ఏంటంటే పైనున్నాయి అలాగా. థీమ్‌ని బట్టి చేంజ్ అనేది గూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఎక్కడ ఏది చేంజ్ అవ్వాలన్నా గానీ దాన్ని బట్టి ప్రకారంగా గూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అలాగా ఇక్కడ దీన్ని గూడా మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో, కస్టమైజ్ థీమ్‌లో ఉన్నాము. సోషల్ మీడియా కనెక్టివిటీ అంటే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టా గానీ, ట్విట్టర్ గానీ, లింక్డ్ఇన్ గానీ ఏవి కావాలనుకున్నా సోషల్ మీడియా కనెక్టివిటీ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే. రీల్స్ అండ్ అప్‌లోడ్స్ ఇది చూడండి భలే ఆహ్, ఉంటుంది. ఇది ఇక్కడ మీరు అప్‌లోడ్ చేశారనుకోండి లింక్ అనేది సో, మీకు కిందకొస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి. వాచ్ అండ్ బై 2 షార్ట్స్ అని ఉంది గదా! ఇక్కడ మీకు షార్ట్స్ యొక్క లింక్స్ అనేవి మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ ఏ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సుంటుంది. ఈ ప్రొడక్ట్ లింక్ మీకెలా దొరుకుతుంది? ఏదైనా ప్రొడక్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ లింక్ అనేది వచ్చింది గదా! ఈ లింక్‌ని మీరు ఇవ్వాల్సుంటుంది. ఓకే. ఈ లింక్‌నిచ్చి ఈ లింక్‌నిచ్చి ఇక్కడ యూట్యూబ్ అనేది ఇవ్వాల్సుంటుంది. ఆ లింక్ యొక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వాల్సుంటుంది. సో, అప్పుడేందంటే కస్టమర్సు ఆ వీడియో చూసి
వాళ్ళకి నచ్చితే గనక ఆ వీడియోలో ఉన్న ప్రొడక్ట్‌ని కొనాలనుకుంటే గనక వాళ్ళకి ఇక్కడ కింద అనేది ప్రొవైడ్ చేస్తామండి. ప్రొడక్ట్‌ని ఇక్కడ వీడియోని చూసి ఇక్కడ ప్రొడక్ట్ అనేది బై చేసి చేసుకోవచ్చు. ఇది కొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేసినందువల్ల ఈ ఫీచర్‌ని మేము డెవలప్ చేసాం. కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎంప్టీ పెట్టేసి ఆ షార్ట్స్ అనేవి కనిపించవు. రిమూవ్ చేసేస్తే ఆ షార్ట్స్ అనేవి కనిపించవు. ఎన్ని యాడ్ చేసుకోవాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఆప్షన్స్ అనేవి మల్టిపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అలా ఈ కస్టమైజేషన్ థీమ్ అనేది కంప్లీట్‌గా యూజ్ అవుతదండి. ఓకే. మీకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్‌గా మేము ఇచ్చిన ఆప్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫూటర్ మెనూ అండి. ఫూటర్ మెనూలో మీరిప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమున్నాయి? ఓన్లీ స్టోర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! లెట్స్ సే స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇంకొక పేజెస్‌ని యాడ్ చేయాలనుకున్నారనుకోండి. కాంటాక్ట్ అస్ అని. ఇక్కడ చూడండి స్టోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అస్ లేదు కదా! సో, నేను యాడ్ చేశాననుకోండి. అది స్టోర్ ఇన్ఫర్మేషన్‌లో కాంటాక్ట్ అస్ కింద యాడ్ అయిపోతుంది. అదిగోండి. అంతే కాదండి మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకున్నా, ఏదైనా కొత్త పేజ్‌ని యాడ్ చేయాలనుకున్నా గానీ, ఇలా పేజెస్‌ని గానీ, రిజిస్ట్రేషన్ గానీ, లాగిన్ గానీ, ఇట్లా ఏ పేజ్‌నైనా గానీ, ఇక్కడ మీరు స్టోర్ ఇన్ఫర్మేషన్‌లో యాడ్ చేసేసుకోవచ్చండి. ఓకే. ఇలా అన్ని పేజెస్‌కి అన్ని చోట్లకి యాడ్ చేసుకోవచ్చు. పాలిసీస్‌కి యాడ్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ స్టోర్ ఇన్ఫర్మేషన్ దగ్గర పాలిసీస్ క్లిక్ చేసి, పాలిసీస్ కింద ఏ పేజ్ అనేది కావాలనుకుంటున్నారో ఆ పాలిసీని క్రియేట్ చేసి, దాన్ని సేవ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మెనూలో కనిపించే ఇవన్నీ కూడా పేజెస్ అండి. మీరు ఇక్కడ పేజెస్‌లో క్రియేట్ చేస్తారు కదా! ఆ పేజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ పేజెస్‌లో మీరు పాలిసీస్ అని గానీ, షిప్పింగ్ పాలిసీస్ అని గానీ, సెక్యూరిటీ పాలిసీ, డేటా ప్రైవసీ పాలిసీ ఇట్లా అన్ని పాలిసీ పేజీలనేది యాడ్ చేసుకొని వాటన్నిటిని మీరిక్కడ పాలిసీ పేజెస్‌లో యాడ్ చేసుకొని సేవ్ చేసేసుకుంటే మీకిక్కడ సేవ్ అయిపోతుంది. అలా ఈ ఫూటర్ మెనూ బార్ అనేది మీకు వర్క్ అవుతదండి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఫూటర్ మెనూ అయిపోయిన తర్వాత మై థీమ్స్ అండి. మై థీమ్స్ అంటే ఏంటంటే అండి, లెట్స్ సే ఇప్పుడు ఇది మీకు చెప్పాలంటే ఫస్ట్ మీకు కస్టమైజేషన్ చేంజ్ థీమ్ అనేది అర్థమవ్వాలి. మన దగ్గర నంబర్ ఆఫ్ థీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఒక డిజైన్ అని కాదండి, మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి. ఎందుకు ఈ ఫీచర్ డెవలప్ చేయాల్సొచ్చిందంటే, లెట్స్ సే కస్టమర్‌లకి ఒక డిజైన్ అనేది ఒక టైంలో నచ్చిద్దండి. నెక్స్ట్ 2, 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఈ డిజైన్ ఓల్డ్‌గా అనిపిచ్చిద్ది. లేదా ఈ డిజైన్ ఇంకా బాలేదనిపిచ్చిద్ది. ఇంకా ఎక్స్‌వైజెడ్ లాగా అనిపిస్తాయి. అందుకని మనం ఏం చేసామంటే, కస్టమర్‌కి ఎన్ని డిజైన్‌లు కావాలంటే అన్ని డిజైన్‌లు క్రియేట్ చేసుకునే విధంగా మనం ఇక్కడ థీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇవి మల్టిపుల్ థీమ్స్ ఉంటాయండి. ఫర్ నౌ మన దగ్గర 6 థీమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. 2 టెస్టింగ్‌లో ఉన్నాయి. 6 థీమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆ 6 థీమ్స్‌లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ చేసుకోవచ్చు. జస్ట్ చేంజ్ థీమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ అని క్లిక్ చేస్తే జస్ట్ అంతేనండి. ఇంకేం అవసరం లేదు. యాక్టివేట్ అయిపోతుందండి. ఆ న్యూ థీమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ లోగో గానీ, ఇవి గానీ ఏవి చేంజ్ అవ్వవండి. కంటెంట్ గానీ, ఇవి గానీ పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి. మ్యాసివ్‌గా. బట్ థీమ్‌ని బట్టి కొన్ని స్మాల్ చేంజెస్ అయితే ఉంటాయి. దానికి తగినట్టుగా థీమ్‌ని బట్టి చేంజెస్ ఉంటాయి. అంతేగాని మ్యాసివ్ చేంజెస్ అయితే ఉండవండి. లెట్స్ సే ఈ థీమ్‌ని యాక్టివేట్ చేశామనుకోండి. ఈ థీమ్‌ని యాక్టివేట్ చేస్తే ఇలా వర్క్ అవుతది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ థీమ్‌ని బట్టి కొన్ని చేంజెస్ అనేవి డిఫాల్ట్‌గా ఉంటాయి. అలా థీమ్‌ని మల్టిపుల్ థీమ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. వీలైనంత బెటర్ లుక్‌తో థీమ్‌ని ఎగ్జిస్ట్ ఉన్న థీమ్స్‌ని కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాము. వాటి లుక్స్‌ని గాని, ఇయి గాని ఎంత ఎన్హాన్స్ చేయగలిగితే అంత ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఈ ఇవన్నీ కూడా అప్డేట్స్ కావాలి అనుకుంటే గనక చేంజ్ థీమ్స్‌లోనే అన్ని థీమ్స్ ఉంటాయి. లేదు నాకు ఆల్రెడీ చేసినవే ఆ థీమ్ చాలు బాగుంది. ఇది లుక్ అండ్ ఫీల్ మళ్ళీ ఫ్యూచర్‌లో మారొద్దు అని మీరు అనుకుంటే గనక దీన్ని డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే గనక లెట్స్ సే ఇది టైప్ చేస్తానండి. ఇది డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది డౌన్‌లోడ్ అయిపోతుందండి. ఇది డౌన్‌లోడ్ అయిపోయి మై థీమ్‌లోకి వస్తుందండి. మై థీమ్‌లో ఇప్పుడు ఇది గాని యాక్టివేట్ చేస్తే గనక ఈ థీమే మీకు ఎల్లకాలం ఉంటుందండి. ఇంకెప్పటికి ఆ థీమే ఉండిపోతుంది. ఓకేనా? ఆ థీమ్‌లో ఇంకా ఏ చేంజెస్ ఉండవు. ఎప్పటికి అది ఆ థీమ్ అట్లాగే ఉండిపోతుంది. హ్మ్. ఆ థీమ్‌లో చేంజెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఓకే. అలా థీమ్ అనేది ఎప్పుడు ఉండిపోతుంది. మై థీమ్ అనేది అలా వర్క్ అవుతుందండి. ఇది ఎస్‌సిఓ సెక్షన్ అండి. ఐ హోప్ మీకు చేంజ్ థీమ్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇలా ఎస్‌సిఓ సెక్షన్‌కొచ్చిన తర్వాత ఓకే. థీమ్‌ని చేంజ్ చేద్దాం. సో, సో, కొంతమంది కస్టమర్లు కస్టమైజేషన్ థీమ్ కూడా చేయించుకుంటారండి. అవి కూడా మై థీమ్స్‌లోనే అవైలబుల్ ఉంటాయండి. ఓకే. ఇదేమో ఎస్‌సిఓ సెట్టింగ్స్ అండి.
మీ యొక్క ఎస్ఈఓ సెట్టింగ్స్ అనేవి డిఫాల్ట్‌గా మేము మేనేజ్ చేసేమున్నాం. లేదు మాకు కస్టమైజేషన్ మేము ఓన్‌గా మేము చేసుకుంటాం అనుకున్నా గానీ మీరు చేసుకోవచ్చండి. ఆ పేజ్‌ని క్రియేట్ చేసి ఆ పేజ్‌ని గానీ కేటగిరీ పేజ్‌ని గానీ క్రియేట్ చేసి ఆ పేజ్ యొక్క మెటా టైటిల్ గానీ, డిస్క్రిప్షన్ గానీ, కానానికల్ యూఆర్ఎల్ గానీ, ఓపెన్ గ్రాఫ్ ఫేస్‌బుక్ లింక్స్ గానీ, ఓజీ డిస్క్రిప్షన్ గానీ, ఇవి యూఆర్ఎల్స్ గానీ ఇట్లా ట్విట్టర్ కార్డ్ గాని, ఇలా అన్నీ మీరు కావాలనుకున్నా ఇచ్చుకోవచ్చండి. వీటి యొక్క అన్ని మెటా ట్యాగ్స్ యాడ్ చేసుకోవడానికి ఎస్‌ఈఓ రిలేటెడ్‌గా కూడా కస్టమైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డిఫాల్ట్‌గా మేము కొంత మేము హ్యాండిల్ చేసామండి. అవి ఆల్రెడీ డిఫాల్ట్‌గా బానే వర్క్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఫర్దర్‌గా మాకు కస్టమైజేషన్ ఇంకా బెటర్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అదర్స్ ఏంటంటేనండి లెట్స్ సే కొంతమందికి కాంటాక్ట్ ఫార్మ్ కావాలనుకుంటారు. లెట్స్ సే ఇక్కడ కాంటాక్ట్ లేదు గదా! సమ్ పేజెస్ మెనూలోకెళ్ళి నేను కాంటాక్ట్‌ని యాడ్ చేస్తున్నానండి. కాంటాక్ట్ అస్. సో, ఇక కాంటాక్ట్ అస్ నేను యాడ్ చేసిన తర్వాత ఇది ఒక పేజ్ అండి. ఇప్పుడు కాంటాక్ట్ అస్ అనేది ఒక పేజ్. ఇందులో కాంటాక్ట్ ఫార్మ్ ఏమి లేదు. నాకు కాంటాక్ట్ ఫార్మ్ కావాలి. ఇప్పుడు కస్టమర్ ఎవరైనా సబ్మిట్ చేశారనుకోండి ఆ కాంటాక్ట్ ఫార్మ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అదర్స్‌లో కాంటాక్ట్ ఫార్మ్‌లోకెళ్ళి ఒక కాంటాక్ట్ ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి. ఆ కాంటాక్ట్ ఫార్మ్‌లో ఫస్ట్ ఏముండాలండి? నేమ్ ఉండాలి. అది ఏముంది? టెక్స్ట్ ఉండాలి. అది రిక్వైర్డా? యెస్ రిక్వైర్డ్. ఓకే. అలాగే నెక్స్ట్ ఏముండాలి? నెక్స్ట్ ఈమెయిల్ ఉండాలి. ఆహ్, ఈమెయిల్ టైప్ ఏంటండి? ఈమెయిల్ గదా! ఈమెయిల్ అని ఇచ్చుకోవాల్సింది. రిక్వైర్. అది ఇది ఇంకోటేంటండి కామెంట్స్ ఏం కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని. ఇదేంది టెక్స్ట్ ఏరియా ఉండాలి. అప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది గదా! అందుకని టెక్స్ట్ ఏరియా ఉండాలి. సో, దీన్ని సేవ్ చేసేసుకుంటే గనక మీ కాంటాక్ట్ ఫార్మ్ అనేది రెడీ అయిపోయిందండి. ఓకే. ఈ కాంటాక్ట్ ఫార్మ్‌ని మీ పేజ్‌లో డిస్‌ప్లే చేయడానికి పేజెస్‌లోకెళ్ళి కాంటాక్ట్ ఎక్కడ డిస్‌ప్లే అనుకుంటున్నారు? కాంటాక్టర్స్‌లో డిస్‌ప్లే అనుకుంటున్నారు. సో, కాంటాక్ట్‌లోకెళ్ళి జస్ట్ ఇలా పెట్టి కాంటాక్ట్ అండర్‌స్కోర్ ఫార్మ్ అనిచ్చి సేవ్ చేసేస్తే చాలండి. ఇంకేం అవసరం లేదు. సేవ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీ కాంటాక్ట్ ఫార్మ్ అనేది డిస్‌ప్లే అయిపోతుంది. ఓకే. ఇలా మీ కాంటాక్ట్ ఫార్మ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇది డిఫాల్ట్‌గా మీరు అడిగినప్పుడు మేము డిఫాల్ట్‌గా చేసిస్తాము. ఇన్ కేస్‌కి ఎవరైనా కొత్తగా ఇంకా చేసుకోవాలనుకుంటే లెట్స్ సే ఫైల్ అప్‌లోడ్ చేయాలని, ఇంకా వేరే వేరే చాలామంది కస్టమర్‌కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీచర్ అనేది కావాలండి. లెట్స్ సే ఫైల్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు. లేదా ఇమేజెస్ ఏదైనా మొబైల్ సర్వీస్ సెంటర్ అనుకోండి. ఇమేజెస్ కావాలనుకుంటారు. సో, వాళ్ళకి ఫైల్ అనేది అటాచ్‌మెంట్స్ ఇవన్నీ కావాలనుకుంటే గనక అది కూడా డిస్‌ప్లే అవుతదండి. ఇది ఇది ట్రిగ్గర్ చేయగానే మెయిల్ అనేది ట్రిగ్గర్ అయిపోతుందండి. ఇలా ఫార్మ్‌ని ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది, ఎన్ని ఇన్‌పుట్ ఫీల్డ్ కావాలనుకుంటే అన్ని ఇన్‌పుట్ ఫీల్డ్స్ అనేవి మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ సెండ్ మెసేజ్ అని కస్టమర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ అనేది వస్తుందండి. ఓకే. ఆ మెసేజ్ ద్వారా మీరు చెక్ చేసుకొని కస్టమర్‌ని అప్రోచ్ అయ్యి ఆ యొక్క డీటెయిల్స్ కస్టమర్‌తో కమ్యూనికేట్ అవ్వచ్చు. అలా కాంటాక్ట్ ఫార్మ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ వ్యూ సైట్ అంటే ఏంటంటే అండి, వ్యూ సైట్ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవడానికి వ్యూ సైట్ అనేది హెల్ప్ అవుతదండి. ఓకే. అలా స్టోర్ ఇన్ఫర్మేషన్ అండి. స్టోర్ ఇన్ఫర్మేషన్‌లో ఏందంటే స్టోర్ నేమ్ అండి. స్టోర్ నేమ్ ఇవ్వాల్సుంటుంది. అండ్ ఈమెయిలు, ఫోను నంబరు, జీఎస్టీ ఏదైనా ఎగ్జిస్ట్ అయ్యుంటే జీఎస్టీ అండ్ డిఫాల్ట్ కరెన్సీ. ఏ కరెన్సీలో మీరు వెబ్‌సైట్ అనేది రన్ చేయాలనుకుంటున్నారు. కరెన్సీ కొంతమంది డాలర్స్‌లో రన్ చేయాలనుకుంటారు. కొంతమంది యువాన్‌లో రన్ చేయాలనుకుంటారు. సో, ఏ కరెన్సీలో రన్ చేయాలనుకుంటున్నారు మీ వెబ్‌సైట్ అనేది లెట్స్ సే ఇండియన్ రూపీస్ అండి. మోస్ట్‌లీ మనం యూజ్ చేసేందుకు మనం కూడా డిఫాల్ట్ ఇండియన్ కరెన్సీని ఇచ్చేసాం. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు డాలర్ కింద మార్చారనుకోండి ఆహ్, యూఎస్‌డి యూఎస్‌డి 1 సెకండ్ అండి. యునైటెడ్ స్టేట్స్ డాలర్. ఓకే. ఇలా మార్చారనుకోండి. ఇప్పుడు వెబ్‌సైట్ చూడండి ఎలా అన్ని డాలర్స్‌లోకి మారిపోతాయి. ఇదిగోండి డాలర్స్‌లోకి మారిపోయాయి. అన్ని వెబ్‌సైట్ మొత్తం డాలర్స్‌లోకి మారిపోతుంది. అలా డిఫాల్ట్ కరెన్సీ అనేది డాలర్స్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే. ఇప్పుడు మీరు డాలర్స్ వద్దు నాకు ఈ ఐఎన్ఆర్‌లో కావాలనుకుంటే గనక ఐఎన్ఆర్ అంటే ఇండియన్ కరెన్సీ అండి. ఐఎన్ఆర్‌లో ఉంటుంది. అప్పుడు ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుంది వెబ్‌సైట్ అంతా గూడా. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే గనక మీకు చూడండి ఐఎన్ఆర్ సింబల్‌తో వచ్చేసింది. ఓకేనా? అలా డిఫాల్ట్ కరెన్సీ అనేది వర్క్ అవుతదండి. ఇది ఫ్యూచర్‌లో మనం ఇదే అప్లికేషన్ గ్లోబల్‌గా ప్రమోట్ చేసినప్పుడు యూజ్ అవుతదని ఈ డిఫాల్ట్ కరెన్సీని మనం డెవలప్ చేసామండి. ఇది గ్లోబల్‌గా కస్టమర్స్ కోసం. ఓకే.
ఇక అడ్రెస్, పిన్ కోడ్ అండి. ఇవి అడ్రెస్ మీ అడ్రెస్ ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ పిన్ కోడ్ గూడా మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. పికప్ అడ్రెస్, పికప్ పిన్ కోడ్. పికప్ పిన్ కోడ్ మాత్రం మంచిగా ఇవ్వండి. ఈ పిన్ కోడ్ బేస్ మీద మనం అది ప్రస్తుతానికి డెలివరీ అయిపోయిన పిన్ చేసాం గదా! ఆ డెలివరీ అయిపోయేల పిన్ నంబరు అండ్ మీ కస్టమర్ యొక్క పిన్ నంబర్ బేస్ మీద మనం షిప్పింగ్ చార్జెస్ అనేవి క్యాలిక్యులేట్ చూపిస్తున్నాం. సో, కాబట్టి ఈ పిన్ నంబర్ అనేది ప్రాపర్‌గా వేయండి. ఓకే. ఇక్కడ ఆహ్ పేమెంట్ గేట్‌వే ఏది కావాలనుకున్నారు? పేపాల్ ఉందా? రేజర్ పే ఉందా? ఇలా అంటే పేపాల్ ఇంకా డెవలప్ చేయలేదండి. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. రేజర్ పే కంప్లీట్ చేసాం, ఇంటిగ్రేట్ చేసాం. అందరూ యూజ్ చేస్తున్నారు. సో, రేజర్ పేని ప్రస్తుతానికి ఇండియాలో అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి రేజర్ పేని యూజ్ చేసుకోండి. ఫో ఇది గ్లోబల్ కస్టమర్ల కోసం పేపాల్ అనేది. ఓకే. ఇంకా మేము ఫర్దర్‌గా కొన్ని పేమెంట్ గేట్‌వేస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాము. ఫర్ నౌ రేజర్ పే అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ షిప్పింగ్ అండి. డెలివరీతో మనం కంప్లీట్ చేస్తున్నాం షిప్పింగ్ రిలేటెడ్. ఆ టోకెన్ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు లాగిన్ అయిన తర్వాత. ఆ టోకెన్‌ని తీసుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. రేజర్ పే కూడా అంతే. ఈ టోకెన్స్ ఇస్తారు. రేజర్ పే కీ అని సీక్రెట్ అని. ఆ రెండిటిని ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ విషయాల్లో ఏదైనా డౌట్ ఉన్నా గానీ మేము హెల్ప్ చేస్తాం. ఎక్కడ ఇస్తారు? ఏంటి అనేది వాటి యొక్క డీటెయిల్స్ అన్ని మీరిక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మినిమమ్ కార్ట్ అవైలబుల్ టు ప్లేస్ ద ఆర్డర్. లెట్స్ సే మనం ఒక కొంతమందికేందంటే రూ. 500 కూడా లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేయడం వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ రూ. 50 ఉంటుంది. కానీ డెలివరీ చార్జెస్ రూ. 100 ఉంటాయి. అలాంటి టైంలో మనం రూ. 50కి డెలివరీ ఇవ్వలేం గదా! 150 చూపిస్తుంది. సో, కస్టమర్‌కి 150 చూపిస్తుంది. అట్లా కాకుండా మనం 500 మినిమమ్ ఉంటేనే మనం ఆర్డర్ అనేది ప్రాసెస్ చేయాలనుకుంటే గనక మినిమమ్ ఆర్డర్ అనేది రిక్వైర్డ్ అని పెడతాం. మినిమమ్ ఆర్డర్ అనేది 1000 500 అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే. అప్పుడు కస్టమర్‌కి మినిమమ్ ఆర్డర్ 500 ఇచ్చామనుకోండి. లెట్స్ సే ఊరికే చూద్దాం. 500 ఇస్తే 500 లోపు ఇదుంది. సో, దీన్ని యాడ్ టు కార్ట్ క్లిక్ చేసామనుకోండి. క్లిక్ చేసి కార్ట్‌లోకెళ్ళామనుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ మినిమమ్ ఆర్డర్ 500 అని చూపిస్తుంది. మినిమమ్ ఆర్డర్ 500 లేనిదే మనం ప్రొసీడ్ అవ్వలేం. మినిమమ్ ఆర్డర్ అనేది రిక్వైర్డ్ అనమాట. అలా చూపిస్తుందనమాట. ప్రొసీడ్ అవ్వలేం. ఓకే. మినిమమ్ ఆర్డర్ అనేది రూ. 500 అనేది చూపిస్తుంది. లెట్స్ సే రూ. 500 కార్ట్‌కి యాడ్ చేశాననుకోండి. అప్పుడు ఎలా చూపిస్తుందో చూద్దాం. కార్ట్‌కి యాడ్ చేస్తానండి. సారీ యాడ్ అవ్వలేదు. ఓకే. ఇది కలరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది కదా! అందుకని యాడ్ అవ్వలేదు. సో, ఇప్పుడు కార్ట్‌కి యాడ్ చేసామండి. ఇప్పుడు కార్ట్‌కి యాడ్ చేసేస్తే ఇప్పుడు చూడొచ్చు. వార్నింగ్ మెసేజ్ అనేది పోయింది. ఎందుకంటే 500 అబోవ్ ఉంది కాబట్టి. అలాగా మినిమమ్ అమౌంట్ అనేది రిక్వైర్డ్ అన్నట్టుగా కస్టమర్‌కి అయితే చూపించడం జరుగుతుందండి. అలా ఈ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబులా? నాట్ అవైలబులా? క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందంటే గనుక యెస్ ఉందని చెప్పండి. నో అయితే నో అని చెప్పండి. లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. కానీ మినిమమ్ పే అనేది ఒక రూ. 100 పే చేస్తేనే మేము డెలివరీ ఇస్తామనుకుంటే గనక యెస్ అని పెట్టి ఆ రూ. 100 కానీ మీరు 100 అంటే 100, 50 అంటే 50 లేదా 200 అంటే 200 ఎంత పే చేయాలనేది కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చండి. కస్టమర్‌కి క్యాష్ ఆన్ డెలివరీ అయినా గానీ పేమెంట్ అడుగుతుంది. ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఇలా పెడితే గనక ఓకే. లేదా క్యాష్ ఆన్ డెలివరీ పెడితే గనక కస్టమర్ అని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసుకొని డైరెక్ట్‌గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు. అలా ఉంటుందండి ఈ ఫీచర్ అనేది. అండ్ ఐ వాంట్ టు షో యూ షిప్పింగ్ చార్జెస్. షిప్పింగ్ చార్జెస్ మీరు చూపియాలనుకుంటే గనక యెస్ పెట్టండి. లేదు నో షిప్పింగ్ చార్జెస్ ఏమి నేను కస్టమర్‌కి చూపియాలనుకోవట్లేదు అనుకుంటే నో పెట్టండి. డిస్కౌంట్ అండి. డిస్కౌంట్ అనేది మీరు ఎంటైర్ అప్లికేషన్ మొత్తం మీద ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి మీద ఒకేసారి అప్లై చేయాలి. డిస్కౌంట్ మీరు ఏదైనా సంక్రాంతి టైంలో 10% డిస్కౌంట్ అన్ని ప్రొడక్ట్స్ మీద అప్లై చేయాలనుకున్నారనుకుంటే యెస్ డిస్కౌంట్ అవైలబుల్ అని పెట్టి 10% మీరు ఇచ్చారంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మీకు డిస్కౌంట్ అనేది డైరెక్ట్‌గా అప్లై అయిపోతుందండి. ఇదిగోండి. ప్రతి ప్రొడక్ట్ మీద డైరెక్ట్‌గా అప్లై అయిపోతుంది. లెట్స్ సే గిఫ్ట్‌లో ప్రొడక్ట్స్ లేవు. ఇదిగోండి ఇక్కడ 10% డిస్కౌంట్ అనేది కంప్లీట్‌గా అన్ని ప్రొడక్ట్స్ మీద అప్లై అయిపోతుంది. ఎంటైర్ స్టోర్ మీ యొక్క అప్లికేషన్ వెబ్‌సైట్ మొత్తం మీద ఈ 10% డిస్కౌంట్ అనేది అప్లై అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క ఫీచర్ అనేది స్టోర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫీచర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుందండి. ప్రమోషన్ ఏంటంటే న్యూ ప్రమోషన్ ఇలా ప్రమోషన్స్ యాడ్ చేసిన ప్రమోషన్ కోడ్, డిస్కౌంట్ టైపు, డిస్కౌంట్ వాల్యూ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? అది పర్సెంటేజ్‌లోనే ఫిక్స్‌డా? అండ్ ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి? ఆ ప్రమోషన్ కోడ్ అనేది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ ఉందండి? ఎప్పటి నుంచి ఎప్పుడు అవైలబుల్ ఉందండి? అండ్ డిస్క్రిప్షన్ అది యాక్టివ్ ఉందా? లేదా? ఇలాంటియన్నీ గూడా మీరు ప్రమోషన్ కోడ్‌లో ఇచ్చుకోవచ్చండి. ఇలా వస్తుంది ప్రమోషన్ కోడ్‌లు ఇచ్చిన తర్వాత. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత
ఎన్ని సార్లు అవైలబుల్ ఉందని ఈ యొక్క డేటా అంతా కూడా మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషన్ కోడ్ ఏదైనా సెలబ్రిటీస్ ద్వారా మీరు ప్రమోట్ చేయించుకున్నప్పుడు ఎడిట్ గాని, అప్‌డేట్ గాని, డిలీట్ గాని ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఈ ప్రమోషన్ కోడ్ అనేది అలా మీ వెబ్‌సైట్‌కి ఉపయోగపడుతుంది. ఇది మీకు వెబ్‌సైట్‌లో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు లాస్ట్‌లో కనిపిస్తుందండి. చెక్‌ఔట్ పేజ్‌లో ఈ చెక్‌ఔట్ పేజ్‌లో ఇక్కడ ప్రమోషన్ కోడ్ అనేది ఇక్కడ అప్లై చేయాల్సుంది. అప్లై ప్రమోషన్ కోడ్ అని. ప్రమోషన్ కోడ్ అప్లై చేస్తే వాళ్ళకి డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. అండ్ ట్యుటోరియల్స్ అండి. మనం ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి ఒక్క ట్యుటోరియల్ కేటగిరీ వైస్‌గా అలాగే మొత్తం కంప్లీట్ ట్యుటోరియల్ వీడియో కూడా ఈ చివర ఇవ్వడం జరుగుతుంది. మీకెప్పుడు ఏ డౌట్ వచ్చినా గానీ ఈ కింద ఈ ట్యుటోరియల్ పేజ్‌లో కిందకొచ్చినట్లయితే మీకు కంప్లీట్ వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది. మొత్తం వన్ బై వన్ అర్థం చేసుకొని మీరు వెబ్‌సైట్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే జస్ట్ వన్ టైమ్ చెప్పినంత మాత్రాన అర్థమవుతదని కాదు. అలా అర్థమవ్వకుండా ఉన్నప్పుడు మీరు ఇలా చెక్ చేసుకొని క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లేటెస్ట్ ఫీచర్స్ ఇక కొత్త డెమో ఇవ్వడం జరిగింది. దయచేసి మీకు అర్థమవుతుందనుకుంటున్నా. ఇంకా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. క్లియర్‌గా, కంప్లీట్‌గా మీకు కంప్లీట్ డెమో ఇవ్వడానికి ఇస్తామండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్యూచర్ అప్డేట్స్ ఎప్పుడొచ్చినా గానీ మెయిల్, మెసేజ్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తాం. దయచేసి మా వాట్సాప్ ఛానెల్‌లో అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడు మాత్రమే మన ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ అండి. బాయ్.